పళ్ళ పండాలు. ఓకే, అంటే గోవర్ధన్కి పిన్ని అవుతారా మీరు? మీరమ్మా, మీ పేరు? పిన్ని అనిత. ఏమైంది అసలు? అంటే మీకు ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నారు మీరు? మా బాబు ఎట్లా చనిపోయిండో ఆమె అయినట్లా కావాలి సార్. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకిన రావద్దు, ఇంకొకరి ఇంట్లోకినే ఇలాంటి పనులు కావద్దు. ఎంత బాధ అంటే అది చెప్పలేని బాధ సార్. ఏందంటే అసలు ఆ బాబు ఇక మేము పేదోళ్ళం కదా సార్. మేము మా ఇంట్లో చెప్తే ఎవరేమనుకుంటారో, ఇంట్లో పిల్ల పెళ్ళికుంది, మేము మా చెల్లె పెళ్ళి కానీ అన్న చేసుకుండా అని అంటారో ఏమో అని ఇక్కడ ఇదిగు కడుపులో పెట్టుకుండు, అక్కడ చేసిన టార్చర్ అది బాధ కడుపులో పెట్టుకుండు, వాళ్ళతోటి తన్నులు తిన్నాడు, దెబ్బలు కొట్టిరు. ఇంకెవరు చెప్పినా ఏం న్యాయం జరుగుతట్లేదు అనేసి ఆయన మూడప్ అయిపోయిండు. ఇక మైండ్లో మొత్తం అదే ఫిక్స్ అయిపోయిండు. ఫిక్స్ అయిపోయి ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకొని ఎవరు చెప్పకుండా పానం మీదకి తెచ్చుకోండి సార్. ఇప్పుడు పానం పోయింది సార్. పానం పోయి ఇప్పుడు మా బాబు అయితే మాకు రాడుగా సార్. మా బాబు ఎట్లా చనిపోయిండో ఆమె ఇన్నట్లా కావాలి. మా బాబుని మా వంశం, మా బాబు లేనందుకు బాబుతో పాటు ఆ బాబుని మేము పెంచుకుంటాము. మా బాబుని మాకు తెచ్చియాలి, అదే మేము కోరుకుంటున్నాం సార్. అమ్మ మీరేం చెప్తారు సార్? అదొకటి, ఆమె ట్రాకులో ఎంతమంది ఉన్నారో ఇంకా. మా బాబు ఇట్లా అయింది కదా, ఇప్పుడు ఇదే పని ఇంకా ఇప్పుడు వదిలేసినాం అనుకో, ఆమె ఇప్పుడు చేసుకున్నోడిని కూడా ఏమి మంచిగా ఉంచుతుందని నమ్మకం లేదు. ఇంకెంతమందిని ఆమె ట్రాకులు ఉన్నారో ఇంకా. వాడే నిక్కరమని కూడా ఏం లేదు. ఇప్పుడు చేసుకున్నోడు కూడా ఈయన పని అయితే చేసింది కదా, రేపు ఇలాంటిది మళ్ళీ ఎవ్వరికి జరగకూడదు ఇక. ఇప్పుడు ఆల్రెడీ ఒక బాబును కానీ ఇన్ని రోజులు రిలేషన్ మెయింటైన్ చేసి అన్మాతం ఎవరికో ఇచ్చేసింది. రేపు వానికి కూడా అది ఏదో అయితే కూడా అది చేయదని నమ్మకం లేదు. ఇప్పుడు ఆమె అదిలో ఎంతమంది అది బలైపోతారో కూడా తెలియదు. కాబట్టి దానికి తగిన శాస్త్ర జరగాలి ఖచ్చితంగా. ఇది మాత్రం రేపు ఎవ్వరికి ఇలాంటి బాధ కూడా రావద్దు. అదే సార్ మేము కోరుకునే. మా బాబు మాకు ఇచ్చేసేయాలి. మీతో ఎట్లా ఉంటుండే గోవర్ధన్? ఎట్లా ఉంటుండే? మంచిగానే ఉంటుంది సార్, కానీ ఇంత ఇవన్నీ ఎవరితోటి ఏదని చెప్పుకోలేదు. ఆయన ఎప్పుడు లేక మామూలుగా నార్మల్గా మాట్లాడుతుండే సార్ అతను, అంతే. ఇవన్నీ ఏమి ఎవరితోటి ఏది షేర్ చేసుకోలేదని, పాపం ఏదని చెప్పుకోలేక, ఎవరితోటి గొడవ పడే రకం కాదు. మామూలుగా అది ఉండే మనిషి. ఎవరితోటి ఎక్కువ క్లోజ్గా ఉంటుండే ఈడ? అంటే అన్నదమ్ములతోటి, తమ్ములతో? అన్నదమ్ములు మొత్తం అన్నదమ్ములు వీళ్ళందరూ. వీళ్ళేనా వాళ్ళు? వీళ్ళందరూ